శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సంజీవరాజ స్వామి. ఫోన్ నంబర్ 9059468075. మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి. దేవుడు పగబట్టి ఇలా చేయబోతున్నాడు. ఈ రాశి జాతకుల జీవితంలో అల్లకల్లోలం జరగబోతుంది. ఇది చాలా పెద్ద గట్టి దెబ్బ అయిపోతుంది మీ జీవితానికి. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారితో వీరు చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారు. అలాగే స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. వీరు ఉన్న చోట ఆనందాల వెల్లువ వీరుస్తూ ఉంటుంది. వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. సహాయం చేసే మనసు చాలా ఎక్కువ. కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి అనుకూలించవు. ముఖ్యంగా ఏప్రిల్ మాసం 18వ తేదీ శుక్రవారం నాడు ఈ రాశి వారికి దేవుడు అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు. ఎందుకంటే పరిస్థితులు ఏ విధంగా మీపై పగబట్టాయి అంటే గనక ఒక సమస్య తర్వాత ఒక సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వదు. ఆ యొక్క శిక్ష దేనివల్ల అంటే మీరు గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అది ఎంతకీ బయటికి చెప్పినా కూడాను, ఎన్ని రకాల వైద్యశాలలు తిరిగినప్పటికీ ఆ యొక్క సమస్య అనేది మీకు పరిష్కారం కావడం లేదు. ఆ సమస్యతో మీరు లోపల మదన పడిపోతున్నారు. అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు, చెప్పుకోలేని సమస్య కూడా కావచ్చును. అది శారీరక సమస్య మాత్రమే కాకపోవచ్చు, మీకు సంబంధించిన మానసిక రహస్యం కూడా కావచ్చు, ఎవరికీ తెలియకూడని ఒక నిజం కూడా కావచ్చు. ఇక ఆ విషయం ఈ రోజున బట్టబయలు కాబోతుంది. ఎవరికి తెలియకూడదో వారికే తెలిసిపోతుంది. పరిస్థితులు మీకు చాలా వరకు అననుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మీ మనసుకి ప్రశాంతత లేకుండా ఈ స్థితి కలగబోతుంది. ఇక మీరు లోపల మదన పడిపోతారు. అది మీకు మరింత ఇబ్బందిగా మారిపోతుంది. ఈరోజు మీరు ఈ బాధను తాళలేక నరకాన్ని చూస్తారు. ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు. ఇక ఆ ఒక రహస్యం చెప్పక తప్పని పరిస్థితుల్లో మీరే మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా చెప్పేయొచ్చు, లేదా ఇతరుల కారణంగా కూడా తెలియవచ్చు. ఇందు మూలంగాను మీ యొక్క ముఖ్యమైన పనులు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోతాయి. ఎక్కడ పని అక్కడ ఆగిపోయి వాయిదా పడిపోతుంది. దాని ఫలితంగా మీకు ఉన్న అవకాశం కూడా, రాబోయే అవకాశం కావచ్చు, వచ్చిన అవకాశం కావచ్చు, చేజారిపోవచ్చు. వేరువేరు రంగాల్లో మీ యొక్క పేరుకు భంగం కలగబోతుంది. ఆరోగ్యపరంగా కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది. పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు. ఇక మీరు కుటుంబానికి ఎంత అవసరమో, మీ యొక్క కుటుంబంలో మీ మీద ఎంత ప్రేమను, వాత్సల్యాన్ని పెంచుకున్నారో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మీరు అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. ఎదుటి వారి మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కాస్త నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో మీ పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటారు. అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక మీరు చేసే మంచి పనులు అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడండి. భరించగలిగినంత వరకు కష్టాలు అనేవి భగవంతుడు పెడతాడు. కానీ తెలుసో తెలియకో చేసిన తప్పుల రీత్యా ఈ కష్టం అనేది మీ ముందుకొచ్చింది. ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను త్వరలోనే భగవంతుడు తీసివేయబోతున్నాడు. ఇక మీరు సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా కూడాను విజయవంతంగా ముగుస్తుంది. అది కూడా మీరు కష్టపడితేనే. ఇక ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా రాణించబోతున్నారు. ఉన్నతమైన చదువుల కోసం విదేశీ యానాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో
అటువంటి వారు కూడాను ఒక మంచి అప్డేట్ న్యూస్ని వినబోతున్నారు. ఇక కోర్టు సమస్యలు కూడా తీరబోతున్నాయి. అలాగే ఈ రాశిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక శారీరక అలసట, వెన్నునొప్పి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇక మీరు నిత్యము కూడాను ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి. తులసి కోటకు దీపం పెట్టండి. దీనివల్ల మరిన్ని ముఖ్యమైన శుభకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని